నీవు కూడా యాకోబు వలె శాంతి లేకుండా కలవరంతో జీవిస్తున్నావా? మరణ భయం నేను వెంటాడుతుందా? ఒకవేళ నీ జీవితంలో నువ్వు చేసిన పాపాలు నేను తరుముతున్నాయా? నీకు శాంతి లేదా, రాత్రి నిద్ర పట్టట్లేదా? పెనూయేలు దగ్గరికి వస్తావా? దేవుని సన్నిధికి వచ్చి ప్రభు యొక్క ఫేస్, అంటే ప్రభు యొక్క ముఖాన్ని చూస్తూ నీ పాపాలను ఒప్పుకో. నీ యొక్క రోత జీవితాన్ని విడిచిపెట్టడానికి ఒక తీర్మానం తీసుకో. దేవుడు అడుగుతాడు, నిన్ను దీవించాలంటే నీ పేరు చెప్పు అంటాడు. నువ్వేదేదో చెప్పావంటే దేవుడు ఒప్పుకోడు. నీ స్థితిని ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. యాకోబు అన్నాడు, నేను మోసగాడిని అన్నాడు. అందును బట్టే యాకోబుని దేవుడు దీవించి అక్కడ ఇశ్రాయేలుగా దేవుడు మార్చాడు. హల్లెలూయా. యాకోబు జీవితం మారిపోయింది. అక్కడ యాకోబు జీవితం ప్రశస్తమైన జీవితంగా మార్చబడింది. ఇక నుంచి నువ్వు యాకోబు అని పిలువబడవయ్యా, ఇక నుంచి నువ్వు ఇజ్రాయేలుగా పిలువబడతావని యాకోబును దీవించి పంపి. ఈ రాత్రి కాల సమయంలో మీరు కూడా పెనూయేలు దగ్గరికి వచ్చారు. ఈ ప్రాంతం ఏంటో తెలుసా? పెనూయేలు. దేవుడిని అడుగుతున్నాడు, నీ పేరేంటో అని అడుగుతున్నాడు. నీ అతిక్రమంలో కప్పుకుని వెళ్ళిపోతే దీవెన పొందలేవు, నువ్వు ఇశ్రాయేలుగా మార్చబడలేవు. కానీ ఈ రాత్రి కాల సమయంలో నువ్వు చేసిన పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకో, దాన్ని ఒప్పుకుని కక్కేసేస్తే ప్రభు నిన్ను దీవించి నీ జీవితం గొప్ప ఆశీర్వాదకరంగా ప్రభు మారుస్తాడు. నిజమైన శాంతిని, ఆనందాన్ని అనుభవిస్తావు. ఈరోజు దేవాదేవుడు విశ్రాంతిని మీకు అనుగ్రహిస్తాడు.